వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో ఒకసారి చూడండి. మీరు స్టార్టింగ్‌లో చూసిన ఏఐ బేబీ ఫ్రూట్ ఈటింగ్ వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఏఐ వీడియోస్ మొబైల్ ఫోన్‌లో ఎలా చేయాలో డీటెయిల్‌గా చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్‌లో చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేశాక నేనైతే మీకు డిస్క్రిప్షన్ అలాగే నా టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రాంప్ట్ అయితే ఇస్తాను. ఆ ప్రాంప్ట్ కింద మీకు ఏ వీడియోకి కావాల్సిన ఫ్రూట్ నేమ్ అయితే ఇవ్వండి. నేనైతే ఎగ్జాంపుల్‌కి వాటర్ మెలన్ అయితే ఇస్తున్నాననమాట. ఏ ఏ బేబీ ఫ్రూట్ కోసం. నేనైతే వాటర్ మెలన్ ఏ బేబీ కావాలి కాబట్టి వాటర్ మెలన్ అయితే ఇచ్చాను. నాకైతే వాటర్ మెలన్ యాడ్ చేయగానే 2 ప్రాంప్ట్స్ అయితే ఇచ్చిందనమాట చాట్‌జీపీటీ. టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ అలాగే ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్. ఫస్ట్ టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ సెర్చ్‌లో గూగుల్ ఏఐ స్టూడియో అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన వెబ్‌సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్‌సైట్ మీద క్లిక్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ ఇమేజ్ ఆప్షన్‌లో నానో బనానా సెలెక్ట్ చేసుకోండి. నానో బనానా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనమైతే ప్రాంప్ట్ అయితే టైప్ చేయాలనమాట. కెన్ యూ క్రియేట్ ఇమేజ్ లేదా జనరేట్ ఇమేజ్ అని చెప్పి మనం ఇందాక టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్నాం కదా చాట్‌జీపీటీ నుంచి. ఆ ప్రాంప్ట్ పేస్ట్ చేసి ఆస్పెక్ట్ రేషియో 9:16 ఇచ్చి రన్ మీద క్లిక్ చేయండి. మనకైతే కొంచెం ఒక 2-3 మినిట్స్‌కి ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. నాకైతే ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. నేనైతే ఇమేజ్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ అయితే చేస్తున్నాననమాట. ఇమేజ్ అయితే డౌన్‌లోడ్ చేసుకున్నాను. మళ్ళీ చాట్‌జీపీటీలోకి అయితే వచ్చిన తర్వాత ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అయితే ఉంటుంది. ఆ ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అయితే మీరు కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని నెక్స్ట్ అయితే మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్‌లో గూగుల్ ఫ్లో అని అయితే సెర్చ్ చేయండి. గూగుల్ ఫ్లో అని సెర్చ్ చేస్తే ఫస్ట్ అయితే ఒక వెబ్‌సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్‌సైట్ మీద క్లిక్ చేసి మీరు మీ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ చేయొచ్చు. లాగిన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ అని అయితే ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. లోడ్ అయ్యాక మనకి టెక్స్ట్ వీడియో దగ్గర ఇమేజ్ టు వీడియో సెలెక్ట్ ఫ్రేమ్స్ టు వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. మోడల్‌లో గూగుల్ విఎఫ్ 3.1 ఫాస్ట్ సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆస్పెక్ట్ రేషియో పోర్ట్రేట్‌లో పెట్టుకున్నాను. పెట్టుకొని మనం ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలి. గూగుల్ ఏఐ స్టూడియోలో జనరేట్ చేసుకున్న ఇమేజ్ అయితే ఉంది కదా! ఆ ఇమేజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అయితే అప్లోడ్ అయితే చేయాలనమాట. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇమేజ్ అప్లోడ్ అయ్యాక కావాలంటే మీరు క్రాప్ చేసుకోవచ్చు. నేనైతే క్రాప్ చేయకుండా యాస్ టీజ్ ఇమేజ్ అయితే ఎలా ఉందో అలాగే క్రాప్ అండ్ సేమ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ అయితే అప్లోడ్ స్టార్ట్ అవుతుంది. మీ ఇంటర్నెట్ సిగ్నల్ బట్టి ఇమేజ్ అప్లోడ్ అవ్వడానికి టైం ఉంటుంది. ఇమేజ్ అప్లోడ్ అయ్యాక ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అయితే ఉంది కదా! ఆ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసి మనం జనరేట్ మీద క్లిక్ చేయగానే మనకి వీడియో జనరేట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే అయిపోయిందనమాట. ఓకే. వీడియో అయితే నాకు చాలా అంటే చాలా ఫాస్ట్‌గానే జనరేట్ అయింది. ఓకే. వీడియో అయితే మనకి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడైతే వీడియో అయితే మీకు ఫుల్ స్క్రీన్‌లో ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేయడానికి మనకి అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ ఒరిజినల్ సైజ్ 720p సెలెక్ట్ చేసుకొని మనమైతే వీడియో అయితే మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈరోజు వీడియో ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లేటెస్ట్ వీడియోస్ అయితే స్క్రీన్ మీద ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.